సిద్దిపేట జిల్లా నుంచి నలుమూలల నుంచి విచ్చేసిన మరి ఈరోజు ఆయిల్ ఫెడ్ సంబంధించిన ఫ్యాక్టరీ ఏదైతే ఇనాగ్రేషన్ ఎల్లుండి ఉంది కాబట్టి దాని గురించి వివరాలు తెలుసుకోవడానికి స్టాల్స్ చూడడానికి విచ్చేసిన ఆయిల్ ఫామ్ రైతులందరికీ కూడా పేరు పేరున నా యొక్క వందనాలు అభినందనాలు. ఈరోజు సిద్దిపేట జిల్లాలో గతంలో తేమ శాతం తక్కువ ఉండడం మూలంగా మరి ఇప్పుడు కాళేశ్వరం ద్వారా మరి ఇన్ని ప్రాజెక్టులు కట్టుకున్నాం కాబట్టి మన సిద్దిపేట జిల్లా ఈరోజు ఎక్కడ చూసినా సస్యశ్యామలంగా పచ్చగా ఉండడం మూలంగా తేమ శాతం పెరిగి ఈరోజు మరి ఆయిల్ ఫామ్ తోటలకు అనువైన వాతావరణం ఏర్పడిందంటే మరి దానికి మూలం మన కాళేశ్వరం ప్రాజెక్టు. గతంలో కాళేశ్వరం ప్రాజెక్టు కోసం పనులు స్టార్ట్ అయినప్పుడు మరి ఆయిల్ ఫామ్ గురించి చాలా విషయాలు మనం కలెక్టర్ ఆఫీస్లో మీటింగ్ పెట్టినప్పుడు మరి మనం రైతులం అందరం సర్పంచులము ఆ మీటింగ్కి వచ్చేది. మా సర్పంచులు అనేది అప్పుడు మీటింగ్లో గౌరవ మంత్రి గారు మాజీ మంత్రి ఇప్పుడు మాజీ మంత్రి అయినా అప్పుడు మంత్రి గారు హరీష్ అన్న గారు మా సర్పంచులు అనేది సార్ హరీష్ రావు సార్ మీటింగ్ పోతే ప్రతి ఒక్కళ్ళు పట్టుకొని ఫామ్ ఆయిల్ పెట్టు ఫామ్ ఆయిల్ పెట్టు ఫామ్ ఆయిల్ పెట్టు అంటారు సార్. మేము రామ్ సార్ అనేది ఇప్పుడు ఆ ఫామ్ ఆయిల్ వాల్యూ ఏందో ఫామ్ ఆయిల్ విలువేందో ఇప్పుడు కాళేశ్వరం వచ్చిన తర్వాత ఇన్ని ప్రాజెక్టులు కట్టిన తర్వాత తేమ శాతం పెరిగిన తర్వాత ఈరోజు మన సిద్దిపేట జిల్లాలో ఖమ్మం జిల్లా తర్వాత రెండో స్థానం సంపాదించుకున్నామంటే మరి ఆ ఘనత అప్పటి మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారిది, మన జిల్లా మంత్రి హరీష్ రావు గారి కృషి ఏదైతుందో మరి ఇప్పుడు కనబడుతుంది మనందరికీ కూడా. మరి ఏది ఏమైనా 22వ తారీఖు నాడు గౌరవ ముఖ్యమంత్రి గారు మరి రేవంత్ రెడ్డి గారి చేతుల మీద ఇనాగ్రేషన్కు రాబోతున్నాడు. మరి నా విన్నతి ఒకటే, మేము గ్రామాలలో పోయి చాలామంది రైతులను అడుగుతున్నాం, బాబు మీరు పామ్ ఆయిల్ చెట్లు పెట్టుకోవచ్చు కదా, తోటలు పెట్టుకోవచ్చు కదా అంటే వాళ్ళు ఒకటే సమాధానం చెప్తున్నారు, సారు 5 సంవత్సరాల వరకు మరి మేము బతకాలి, మరి మా పంటకు ఏ విధంగా మేము బతికేది ఏ విధంగా, మరి మా 5 సంవత్సరాలకు ఇబ్బంది అవుతుందని చెప్పి చెప్పడం జరుగుతున్నది. మరి నేను ఏమంటున్నా అంటే ప్రభుత్వం ఏదైతే ఈ ఫామ్ ఆయిల్ కొత్తగా పెట్టుకునే రైతులు ఎవరైతే ఉన్నారో 5 సంవత్సరాల వరకు పంట చేతికి రాదు. మరి ప్రభుత్వం ఈ రైతులు ఎవరైతే ఫామ్ ఆయిల్ పెట్టుకోవడానికి ముందుకు వస్తారో ఆ 5 సంవత్సరాల వరకు మరి వారికి జీవనోపాధి కల్పించడానికి కొంత మరి వారికి ఆర్థిక సహాయం అందించినట్టయితే ఖచ్చితంగా ఇంకా చాలా మంది రైతులు కూడా ఈ ఫామ్ ఆయిల్ తోటలు పెట్టుకోవడానికి ముందుకు రావడం జరుగుతున్నది. మరి గౌరవ వ్యవసాయ శాఖ మంత్రి గారికి నేను విన్నవిస్తున్నామా సిద్దిపేట జిల్లా తరఫున దుబ్బాక నియోజకవర్గం తరఫున మరి సిద్దిపేట తర్వాత దుబ్బాకలో కూడా అత్యధికంగా పామ్ ఆయిల్ తోటలు పెట్టిన ప్రాంతము ఈ ప్రాంతం. దయచేసి ఇంకా కూడా చాలా మరి ఈ తోటలు పెట్టుకోవడానికి ముందుకు రావడం జరుగుతున్నది. నా రిక్వెస్ట్ ఒకటే, 5 సంవత్సరాల వరకు వాళ్ళకి ఆదాయం ఏమీ ఉండదు కాబట్టి మరి వారు బతకడం కష్టం కాబట్టి మరి వారికి ఎంతైనా కొంత ప్రభుత్వం సహాయం చేస్తే ఖచ్చితంగా కొన్ని వేల ఎకరాలు మరి ఈ తోటలు పెట్టుకోవడానికి మరి చాలామంది ముందుకు వస్తారన్నా. దయచేసి మీరు దీన్ని అసెంబ్లీ సమావేశాల్లో దీన్ని ప్రత్యేకంగా బడ్జెట్ కేటాయించి ఈ ఫామ్ ఆయిల్ రైతులకు సహాయం చేయవలసిందిగా కోరుకుంటున్నా సార్. ఇంకొక విషయము, కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా మా దుబ్బాక నియోజకవర్గము ఉమ్మడి మెదక్ జిల్లాలోనే అత్యధికంగా కాలువలు ఉన్నాయి. అత్యధికంగా మరి మొన్న కూడా వరి పండిన ప్రాంతంలో ముందు వరుసలో ఉన్న నియోజకవర్గం దుబ్బాక నియోజకవర్గం. చాలా మట్టుకు మరి ఏదైతే మెయిన్ కెనాల్స్ అయినాయో అప్పుడు ప్రాజెక్టు కట్టినప్పుడు ఇప్పుడు మరి పిల్ల కెనాల్లు, సబ్ కెనాల్స్, డిస్ట్రిబ్యూటర్ కెనాల్స్ ఇంకా పూర్తిగా లేదు. దయచేసి మీరు ఈ మా దుబ్బాక నియోజకవర్గం సంబంధించిన 5 కాలువలను పూర్తి చేసి సబ్ కెనాల్స్ను డిస్ట్రిబ్యూటర్ సంబంధించిన పూర్తి చేసినట్టయితే కొన్ని వేల ఎకరాలు మరి పామాయిల్తో పాటు మరి మిగతా పంటలు పండించుకోవడానికి పూర్తిగా అనువైన ప్రదేశము. దయచేసి గౌరవ ముఖ్యమంత్రి గారు 22వ తారీఖు నాడు వస్తుంది కాబట్టి వారి దృష్టికి తీసుకెళ్లి ఈ మల్లన్న సాగర్ ద్వారా కాలువలు పూర్తి చేసి పూడికెళ్ళి తీసి కాలువలు పూర్తి చేసినట్టయితే పూర్తి స్థాయిలో పంట పెట్టుకోవడానికి అనువుగా ఉంటుంది. మా రైతులు ఎంతోమంది ఎదురు చూస్తున్నారు, పంటలు వేసుకున్నారు, ఇబ్బంది పాలవుతున్నారు. దుబ్బాక నియోజకవర్గంలో 100కి 100% మరి వ్యవసాయం సంబంధించిన 8 మండలాలలో పూర్తిగా ఆధారపడ్డ రైతులు ఉన్నారు. కానీ దయచేసి మా తుమ్మలన్న గారు నేను రిక్వెస్ట్ చేస్తున్నా, ఒకటేందో కాలువలు, రెండవది 5 సంవత్సరాల వరకు పామాయిల్ పండించే పంటకు ఖచ్చితంగా పామాయిల్ ఇంకా ముందుకు వస్తారని చెప్పి ఆశిస్తూ
మరి నాకు అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ జై తెలంగాణ. గౌరవ